అల్లల్ పరమేశ్వర్ గారు, చాలా మంది అంటే మెజారిటీ భారతీయులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న డెవలప్మెంట్స్, బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు. చాలా చిన్న దేశం ఇవాళ తొడగొట్టి మనల్ని సవాల్ చేసే స్థాయికి, మనం పుణ్యం కట్టుకోబట్టి పురుడు పోసుకున్న దేశం ఈరోజు మన మీద తిరగబట్టం అనేది సహజంగానే ఆందోళన కలిగించే అంశం భారతీయులకి, భారతీయ తత్వం ఉన్న వాళ్ళకి. భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ తత్వం ఉండాల్సిన అవసరం లేదు, ఉన్నవాళ్ళు ఫీల్ అవుతున్న కన్సర్న్ అయితే అది. ఈరోజు రక్షణ పరంగా మనం తీసుకుంటున్న చర్యలు, సైనిక అధికారిగా మీరు యుద్ధాలు చూశారు, కార్గిల్లో నేరుగా పాల్గొన్నారు. అలాంటి నేరుగా పాల్గొనే అవసరం ఏదైనా ఈరోజు భారత సైన్యానికి ఎదురవుతోందా? చాలా క్వశ్చన్లు చాలా ప్రశ్నలు అడిగారు, ఒకటి తర్వాత ఒకటి నేను ఆన్సర్ చేయడం. ఒకటి ఏంటంటే నేరుగా యుద్ధం జరుగుతుందా అనే ప్రశ్నకి ఎప్పుడు ఎవరు జవాబు చెప్పలేరండి. సో ఎందుకు ఈ నేరుగా యుద్ధం జరగకుండా ఉండాలని మనం ప్రిపేర్ అవుతాం. మనం ప్రిపేర్ అయ్యి ఒకవేళ యుద్ధం జరిగిందంటే ఏ థియేటర్ లో అవుతుంది, ఏ వెదర్ లో అవుతుంది, ఎలాంటి టెరైన్ లో అవుతుంది, ఎలా యుద్ధం చేయాలి అనేది వార్ గేమ్ చేసుకుంటాం, ప్రాక్టీస్ చేసుకుంటాము. దాన్ని బట్టి యూనో ప్రిపేర్డ్ గా ఉంటాం. మెంటలీ మాకు ప్లాన్ ఉంటుంది, ఇలా అయితే ప్రిపేర్ అవుతుంది. సో అలాంటి వార్ గేమ్ అనేది బంగ్లాదేశ్ క్రికెట్ అయినప్పటి నుంచి మేము ఈస్టర్న్ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎప్పుడైనా రిలేషన్స్ వచ్చాడు అప్పుడు చాలా ఏళ్ళు మన ఫ్రెండ్ అన్నారు. దాని తర్వాత మెల్లగా ఇస్లామిక్ రాడికలైజేషన్ వచ్చి వాళ్ళు మనకు చూపించి కన్నడ చేయడం అని చేయడం జరిగింది. సో అలా జరుగుతున్నంత కాలం ఏం చేసామంటే మనం బంగ్లాదేశ్ ఒక మంచి డిప్లొమాటిక్ ఛానల్ మెయింటైన్ చేసి, అదే కాకుండా మన రిస్క్ మిటిగేషన్ కూడా మనం ఆఫ్ లేట్ లాస్ట్ 15-20 years వర్క్ చేయడం మొదలెట్టాము. రిస్క్ మిటిగేషన్ ఏంటి? బంగ్లాదేశ్ క్రియేట్ అయినప్పుడు మనకి తెలిసిన అన్నిటికన్నా పెద్ద రిస్క్ ఏంటి? సిలిగురి కారిడార్. 20-22 కిలోమీటర్లు ఉన్న సిలిగురి కారిడార్ నార్త్ ఆఫ్ బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్ నేపాల్ నుంచి వెళ్ళే 22 కిలోమీటర్స్ కారిడార్ ఒక టోటల్ 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 7 నార్త్ ఈస్టర్న్ అంటే 1974 దాకా 75 దాకా ఆరే ఉండేది. దాని తర్వాత సిక్కిం కూడా వచ్చింది. సిక్కిం కూడా రావడంతో 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయ్యాయి 1975 నుంచి. పోయిన 51 సంవత్సరాల నుంచి ఆ 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సస్టైన్ చేసేది 22 కిలోమీటర్ల కారిడార్ మాత్రమే. అయితే ఆ 22 కిలోమీటర్ల కారిడార్ ఓపెన్ ఉండడం మీద 2,63,000 చదరపు కిలోమీటర్ల ఏరియా, 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సుమారు 4.5 కోట్ల జనాభా డిపెండ్ అయి ఉన్నారు. సో దాన్ని మీరు మిలిటరీ మొబిలైజేషన్ కి వాడతారు, మీరు లాజిస్టిక్ మొబిలైజేషన్ కి వాడతారు, జనరల్ ట్రాన్స్పోర్ట్ గురించి వాడతారు, ఎనీ అదర్ మిస్లేనియస్ పర్పస్ గురించి వాడతారు. ఎందుకంటే ఇంకో దారి లేదు. అంటే ఫ్లైట్స్ లో మీరు తీసుకెళ్లి ఏమీ సస్టైన్ చేయలేరు, దట్స్ టూ కాస్ట్లీ. ఆ మోడల్ ఎవరు వాడలేదు. సో అదే కారిడార్ యూజ్ చేస్తూ అయితే దాని ప్రత్యామ్నాయం ఏంటి, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచించగా మెల్లమెల్లగా 2005, 6, 7 తర్వాత మెల్లమెల్లగా కొన్ని ఆల్టర్నేటివ్స్ రావడం మొదలెట్టాయి. అవి మనం డిస్కస్ చేయడం మొదలెట్టాము. బంగ్లాదేశ్ యాక్టివ్ గా ఎంగేజ్ అవి చేశాము. అయితే దానిలో వచ్చినవి ఏంటంటే, ఒకటి మిలిటరీ ఇండిపెండెన్స్ క్రియేట్ చేసుకోవాలి. మీరు ఆల్టర్నేటివ్ కారిడార్స్ చేసుకున్నారు అనుకోండి, ఒకటి మిలిటరీ యాక్సెస్ గా వదిలేసుకోవచ్చు, ఒకటి లాజిస్టిక్ యాక్సెస్ గా వదిలేసుకోవచ్చు మీరు. అండ్ ఒకవేళ ఏదైనా ఒక యాక్సెస్ అవైలబుల్ లేకపోతే రెండో యాక్సెస్ రెండింటికి వాడుకోవచ్చు. అట్లా డీక్లటర్ చేసుకుని డీరిస్క్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు. ఆ ఉద్దేశంలో చాలా ముందరికి వెళ్ళడం మొదలెట్టాము. ఆ ఉద్దేశంలో చాలా ముందరికి వెళ్ళి చాలా మాటలు మాట్లాడడం. అలాగే ఆ దేశంతో చాలా టాక్స్ అయ్యాయి. షేక్ హసీనా గవర్నమెంట్ తోటి చాలా ఫ్రెండ్షిప్ ఉండేది. మంచిగా మాట్లాడి ఎంగేజ్ అయ్యి మేము కర్తార్పూర్ కారిడార్ లాంటి యాక్సెస్ మేము ఎటువైపు కూడా బిల్డ్ చేసుకుంటామని మనం మాట్లాడాము. దానిలోనే వచ్చింది హీలీ మహేందర్గఢ్ 8 lane రోడ్ ది ప్రపోజల్. దాని సర్వే అయింది, దాని ప్రపోజల్ అయింది. ఆ ప్రపోజల్ కూడా ఫీజిబిలిటీ స్టడీ చేసి ఆ ఫీజిబిలిటీ స్టడీ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఎటొచ్చి ఏమైందంటే అన్ఫార్చునేట్లీ షేక్ హసీనా గవర్నమెంట్ అది పడిపోవడంతో ఇప్పుడు దాని ప్రోగ్రెస్ ఏంటి, దాన్ని బంగ్లాదేశ్ చేస్తుందా చేయదా అనేది మనం ఒక అసమంజసం. Who has carried out that feasibility study అండి? Who has carried out that feasibility study? మన వాళ్ళు చేశారండి. మన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేసి, మల్టిపుల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, మెయింటెనెన్స్ ఏంటి, అదే కాక లీగల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే 2 దేశాల నుంచి ఒకవేళ బోర్డర్ దాటి రోడ్ వెళ్తుందంటే దాని లీగల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఎవరు మేనేజ్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు, ఏ ట్రాఫిక్ ఎలా అవుతుంది, దాని టాక్సేషన్ ఎలా ఉంటుంది, ట్యాక్స్ కూడా ఇవ్వాలి. వేరే దేశంలో మనం రోడ్ వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. బట్ లైక్ వీళ్ళు చైనా వాళ్ళు కడుతున్నారు. వాళ్ళు చైనా సీలింగ్ నుంచి మయన్మార్ నుంచి ఒక రోడ్ వెళ్తుంది, అండర్ గ్రౌండ్ పైప్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ వెళ్తుంది. దానికి వాళ్ళు ఏడాదికి 13-14 మిలియన్ US$ కడుతున్నారు అది ఫీ. ఎవరికి కడుతున్నారు? మీ భూమిలో వెళ్తుంది.
సారీ మయన్మార్ కడుతున్నారా? మయన్మార్ కడుతుంది చైనా గవర్నమెంట్. సో అలాంటి బోర్డర్స్ చాలా రఫ్లీ అరౌండ్ 13.6 million అండి, US డాలర్స్. సో ఆ $14 million US డాలర్స్ అనుకోండి, తక్కువ అమౌంట్ కాదు కదా. ఒక రోడ్, ఒక పైప్ లైన్, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ మాట. సో అలాగే మనకి యాక్టివ్ టోల్స్ కట్టాల్సి ఉంటుందో, లేకపోతే యాక్టివ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో, దాని కంట్రోల్ మెకానిజం ఎలా ఉంటుంది, మానిటరింగ్ మెకానిజం ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ఫీజిబిలిటీ స్టడీ చేసి ఇచ్చారు. షేక్ హసీనా గవర్నమెంట్ ఉంటే మనకి అది ప్రోగ్రెస్ అయ్యేది, ఎందుకంటే షేక్ హసీనాకి మోదీ గవర్నమెంట్ కి చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఆవిడ పవర్ నుంచి వచ్చేయడంతో ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ ఇండియాకి ఏదన్నా కూడా ఆయన వ్యతిరేకంగా వెళ్తుంది. సో అది కొంచెం తక్కువలో పడింది. బట్ డిప్లొమాటిక్ ఛానల్స్, నాకు తెలిసింది ఏంటంటే డిప్లొమాటిక్ ఛానల్స్ ఇప్పటికి కూడా డిస్కషన్స్ యాక్టివ్ పెట్టాయి, మాట్లాడుతున్నాయి. ఇది ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్. వాళ్ళకి రెవెన్యూ ఫ్రీగా వచ్చే పైసలు, మీకు ఫ్రీగా వచ్చే రెవెన్యూ మీరు వాడుకోండి, మమ్మల్ని వాడినేయండి అని మనం అడుగుతున్నాము. మనకేంటంటే డీరిస్కింగ్ అవర్ అల్టిమేట్ రిస్క్. సో అది ప్లస్ తార్పోకారు షకాతి రోడ్ ఒకటి ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ఈ హిలీ మహేందర్గఢ్ రోడ్ ఏదైతే ఉందో అది కొంచెము రెండు నార్థన్ బంగ్లాదేశ్ లోనే. అయితే వచ్చి ఏంటంటే హిలీ మహేందర్గఢ్ది ఒక 100 కిలోమీటర్ల రోడ్, లెఫ్ట్ వెస్టర్న్ బోర్డర్ ఆఫ్ బంగ్లాదేశ్ నుంచి ఈస్టర్న్ బోర్డర్ ఆఫ్ బంగ్లాదేశ్ అంట. అదే మీరు తారాపూర్ షకాతి రోడ్ చూసారంటే అది జస్ట్ అబౌట్ 20 కిలోమీటర్ల రోడ్. అంటే మీరు ఆల్మోస్ట్ 150 కిలోమీటర్ల డిస్టెన్స్ ని 20 కిలోమీటర్లు తగ్గించేస్తారు. విచ్ మీన్స్ 130 కిలోమీటర్లు మీరు తగ్గించారు, 130-120 కిలోమీటర్లు మీరు తగ్గించారంటే హెవీ వెహికల్ ట్రాఫిక్ అంటే 5-6 గంటల ట్రాఫిక్ మీరు సేవ్ చేసినట్టే. వన్ వే అంటే ఒక ట్రక్, ఒక హెవీ ట్రక్ వెళ్ళిందంటే 4 గంటలు కనీసం సేవ్ చేసింది. మీరు చెప్తున్న డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికండి 5 గంటల జర్నీ తగ్గించే డిస్టెన్స్? ఈ బంగ్లాదేశ్ లెఫ్ట్ వెస్టర్న్ బోర్డర్ నుంచి బంగ్లాదేశ్ ఈస్టర్న్ బోర్డర్ దాకా ఎక్కడైతే మనం పెడుతున్నామో ఈ రోడ్ ఇస్తున్నామో ఆ డిస్టెన్స్. ఇప్పుడు ఏమైతుంది, అక్కడి నుంచి మనకి యాక్సెస్ లేకపోతే మనము కింద నుంచి వచ్చి పైకి బంగ్లాదేశ్ బోర్డర్ పైకి ఎక్కి సిలిగురి కారిడార్ నుంచి మళ్ళీ కింద